హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను ట్రోల్స్. ఈరోజు వచ్చేసి మనం కుక్ విత్ జాతి రత్నాలు సీజన్ 2 ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ అండ్ సాటర్డే ఎపిసోడ్. సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది రాకేష్ అండ్ రీతు 99 పాయింట్స్ తోటి, సెకండ్ తేజస్విని 94 పాయింట్స్ తోటి, థర్డ్ వన్ డిమాన్ పవన్ 92 పాయింట్స్ తోటి, ఫోర్త్ పల్లవి 85 పాయింట్స్, ఫిఫ్త్ శ్రీకాంత్ 83 పాయింట్స్. సో దీంట్లో మనకి తెలిసిందే రాకేష్ అండ్ రీతు వాళ్ళు వేసింది గోంగూర మటన్ విత్ ఆనియన్ బిర్యానీ. ఇదైతే ఆలీగారు టేస్ట్ చేస్తారు, చాలా బాగుందని చెప్తారు. చాలా బాగుందని చెప్పి 99 స్కోర్ అయితే ఇచ్చారు. రాకేష్కి 1000 రూపీస్ అది టిప్ లాగా కూడా ఇస్తారు. అండ్ ఎమోషన్ ఒకటి వర్కౌట్ అవుతుంది అక్కడ, ఎమోషన్ గురించి చెప్తాడు. మీ మమ్మీని గుర్తు చేసి ఇచ్చారు కాబట్టి ఈ 1000 తోటి నేను చాలా సంపాదిస్తాను అని రాకేష్ అంటాడు. అండ్ ఆలీగారు కూడా వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుంటారు. ఈ గోంగూర మటన్ బిర్యానీ అనేది నాకు చాలా ఇష్టం, మా అమ్మ చేసి పెడుతుండే అనే టోన్లో మాట్లాడు. ఇక్కడ ఆలీ గారి మధ్య రాకేష్ గారి మధ్య ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, మదర్ ఎమోషన్. రాకేష్ గారు లైఫ్లో సెటిల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము డిమాన్ అండ్ రీతు రిలేషన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు సపరేట్ టీం అయినప్పటికీ రీతు ఫుడ్ తీసుకెళ్ళి డిమాన్కి ఫీడ్ చేస్తుంది, అంటే డిమాన్కి తినిపిస్తుంది. వాళ్ళ బాండ్ అనేది చాలా మంచిగా ఉంది. సపరేట్ టీం ఉన్నా కానీ వాళ్ళని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనము సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందే, సాటర్డే ఎపిసోడ్లో తనుజ అండ్ కళ్యాణ్ ఉంటారు. తనుజ అండ్ కళ్యాణ్ సపరేట్ టీమ్స్. వాళ్ళ మధ్య మంచి బాండ్ క్రియేట్ చేస్తుంది మాత్రం మణికంఠ. అబ్బా ఏమైనా ఎపిసోడా చూస్తే నాకే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరిని సపరేట్ చేశారు, మణికంఠని తనుజకి పెట్టారు, రోహిణిని కళ్యాణ్కి పెట్టారు. వాళ్ళ మధ్య ఎట్లా బాండ్ క్రియేట్ అవుతుంది అనుకున్నా, బట్ మణికంఠ కళ్యాణ్ ఫుడ్ తీసుకెళ్ళి తనుజకి తినిపిస్తాడు, తనుజ ఫుడ్ తీసుకొచ్చి కళ్యాణ్కి తినిపిస్తాడు. సో అక్కడ ఒక మంచి మూమెంట్స్ అనేవి మన ఆడియన్స్కి కావాల్సింది, మన ఫ్యాన్స్కి కావాల్సింది మూమెంట్సే కదా. అది మనకి ఎలా వస్తుంది, మనకు మణికంఠ క్రియేట్ చేసి ఇస్తున్నాడు. సో అదైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు వీళ్ళ స్కోర్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఇప్పుడు తనుజకి ఏదో ఫింగర్ మీద ఇంజురీ అయింది, ఏదో ఫుడ్ కుక్ చేసేటప్పుడు ఫింగర్స్ కట్ అయిపోయినాయి, 3 ఫింగర్స్. ఇప్పుడు తనుజకి ఫిట్ అవుతుందా, షో మానేస్తే దాని క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ క్వశ్చన్స్ ఆన్సర్ కూడా ఉంది. క్విట్ అయితే కాదు, అది తనుజ కళ్యాణ్ కోసమైనా ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ సీజన్లో ఓడిపోయింది కాబట్టి ఓడిపోయిన చోటనే గెలిచి చూపించాలనే పట్టుదల కూడా కావచ్చు. ఓకే, మనం వీళ్ళిద్దరు మంచిగా ఉండాలా, లాస్ట్ వరకు ఉండాలా. ఇంకా వీళ్ళని ఎలిమినేట్ చేస్తే షోకి టీఆర్పీ అనేది ఫుల్ తగ్గిపోతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే, అది షో వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు స్కోర్ బోర్డ్, బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ ఛాలెంజ్ లీడర్ బోర్డ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది పల్లవి 87 పాయింట్స్, నెక్స్ట్ ఆషిక 83 పాయింట్స్, థర్డ్ ప్లేస్లో ఉంది నిఖిల్ 81 పాయింట్స్, ఫోర్త్ ప్లేస్లో ఉంది తనుజ పుట్టస్వామి 78 పాయింట్స్, ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కళ్యాణ్ పడాల 70 పాయింట్స్. ఇక మనం స్కోర్ బోర్డ్లో చూసుకున్నట్లయితే లాస్ట్ 4-5 ప్లేసెస్ మన తనుజ అండ్ కళ్యాణ్ ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, కళ్యాణ్కి అయితే ఇది ఓకే, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ అతను బిగ్ బాస్ నుంచి వచ్చాక షో నుంచి ఆఫర్ అయితే వచ్చింది. ఇక అతను దాన్ని రిజెక్ట్ చేయలేదు, ఎందుకంటే అతనికి కుకింగ్ రాదు. కుకింగ్ రాకపోయినా షో కోసం అతను కుకింగ్ నేర్చుకున్నాడు. అండ్ దీంట్లో తనుజ కూడా ఉంది, సో అందుకే అతను ఈ షోని ఒప్పుకున్నాడేమో అని నా ఫీలింగ్. బట్ స్టార్టింగ్ అటెంప్ట్ కదా, మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటాడు. వీళ్ళని అయితే ఎలిమినేట్ చేయకూడదు. నెక్స్ట్ తనుజ గురించి చూసుకున్నట్లయితే 78 పాయింట్స్. తనుజకి తక్కువ రావడానికి రీజన్, అది టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పిండ్రు ఆలీ గారు కూడా, ఫిష్ కర్రీ అది. బట్ తనుజకి డిజైన్, ఆ ప్లేటింగ్ అనేది చేస్తాడు చూడు, దాంట్లో కొంచెం మంచిగా చేయలేదు, దానివల్ల పాయింట్స్ అనేది తక్కువ వచ్చినాయి. ఇంకా కళ్యాణ్ ఏంది వెజ్ పులావ్ అండ్ కర్డ్లో ఉప్పు కారం సరిగ్గా వేయలేదు, కారం ఉన్నా కానీ ఉప్పు అస్సలకే లేదు అనే రీజన్ తోటి అతనికి పాయింట్స్ తక్కువ ఇచ్చారు. అండ్ ఘీ కూడా కొంచెం ఎక్కువైంది అన్నట్టు అనిపించిందంట. ఏం కాదు, ఇది ఫస్ట్ అటెంప్టే కాబట్టి నెక్స్ట్ కళ్యాణ్ మంచిగా చేయాలని డిషెస్ నేను కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ తనుజ వాళ్ళు లాస్ట్ వరకు ఉండాలి, వాళ్ళకి ఏ డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళని జల్దీ ఎలిమినేట్ చేయకూడదు. ఇప్పుడు ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ లాస్ట్లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా టాస్క్ పెడతారేమో. అండ్ వీళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడదామంటే కింద కామెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్వేస్ తన్యాన్ ఫర్ ఎవర్. అండ్ నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకోకండి. అందరూ తమ్నేల్లో కళ్యాణ్ని పెట్టినా బాధనే, తనుజని పెట్టినా బాధనే, వాళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళని పెట్టినా బాధనే. ఈ కామెంట్ సెక్షన్లో వాళ్ళ గోల్ ఏందో నాకు అర్థమవుతలేదు. వాళ్ళది చాలా జెన్యూన్ బాండ్స్, వాళ్ళకి లేని ప్రాబ్లం మనమే క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేస్తే మనకి ఫన్నీ మూమెంట్స్ అనేవి దొరుకుతాయి. సో డోంట్ డూ నెగిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. సో అంటిల్ దెన్, bye. Subscribe to my channel Shrinu Trolls.